సిటీ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు 29వ డివిజన్లో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ కార్మికులకు బతుకమ్మ చీరల పంపిణీ చేయడం జరిగినది। ఈ యొక్క చీరల పంపిణీ మాజీ ఎమ్మెల్యే దాస వినయ్ భాస్కర్ గారి సారథ్యంలో ఈ ఆడపడుచులకు వీరు మున్సిపాలిటీ కార్మికులు ప్రతిరోజు నిత్యం పొద్దున్నే లేచి చెత్త చెదారాన్ని తీసివేయడం వలన అందరూ ఆడపడుచులందరికీ డివిజన్లో ఉన్నటువంటి ప్రజలకు ఏ ఆరోగ్యాన్ని పడకుండా వాళ్ళు సేవ చేస్తున్నారు అంటున్నారు అని గుర్తించి ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలైన ఇంతవరకు బతుకమ్మ చీరలు అనేటువంటిది ఇవ్వలేదు। మా యొక్క టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాల లోపు కుటుంబ సభ్యుల్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్క ఇంటికి 18 సంవత్సరాల నుంచి వెళ్ళి దాటిన పైబడి ఉన్న వాళ్ళందరికీ ఇంట్లో 10 మంది ఉంటే 10 మందికి 5 ఉంటే 5కి చీరలు ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ గారిది। అలాంటిది ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మహిళలను మోసం చేస్తుంది కాబట్టి మేము ఈరోజు ఈ బతుకమ్మ చీరలను వాళ్ళకి ఇవ్వడం వలన వాళ్ళు చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నారు। ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ వచ్చి 2500 పింఛన్లు అన్నారు, స్కూటీ అన్నారు, తులం బంగారం అన్నారు, పచ్చి మోసం చేసిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ది। ఇంకా జూటా మాటలు మాట్లాడుతూ ఇంకా ఎన్నో కాలయాపనలు చేస్తూ ప్రజలను మహిళలను చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు కాబట్టి మేము ఒకటే మా టీఆర్ఎస్ కేసీఆర్ చేసినటువంటి పనులను వీళ్ళకు వివరిస్తూ ఈ రోజున ఈ బతుకమ్మ సద్దుల సందర్భంగా ఇంతవరకు వాళ్ళకు చీరలు రాలేదు। టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడో ఈ పార్టీకి వాళ్ళకు చీరలు వచ్చి వాళ్ళు కట్టుకొని బతుకమ్మలు ఆడే పరిస్థితి ఉండేది। అలాంటిది ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి మేము వారిని గుర్తించి వాళ్ళ సేవలను గుర్తించి ఈ మున్సిపల్ కార్పొరేషన్ 29వ డివిజన్లో ఉన్నటువంటి మహిళలందరికీ మేము చీరల పంపిణీ చేయడం జరిగింది। జై తెలంగాణ, జై కేసీఆర్, జై దాస్యం।